దాన్ని ఏమిచ్చినా సరే, చక్కెరని కానీ ఏమిచ్చినా సరే ఇట్టే కరిగిపోతాడనమాట. అందుకని ఒక్కొక్కసారి ఆయన ఇచ్చినటువంటి వరాలు ఆయన మీదకే వస్తూ ఉంటాయి, ఒక్కోసారి ఆయన మీదకే వస్తూ ఉంటాయి. భాగవతంలో చూడొచ్చు. అయితే చాలామంది అంటారు విష్ణు భక్తులకి ద్వేషం ఉంది కదా, మరి శివుడు అంటే పడదు కదా అని చెప్పి అంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ శివద్వేషం కలిగినటువంటి వాళ్ళని, వీరు విష్ణు భక్తులు అంటే భాగవతాన్ని రోజు చదవాలి కదా, నిత్యం భాగవత సేవయ. భాగవతంలో చాలా సందర్భాలలో శివుడు కనిపిస్తాడు. అసలు శివగీతము అని చెప్పి ప్రచేతసులకి, ప్రాచీన బర్హి యొక్క కుమారులైనటువంటి ప్రచేతసులు తపస్సు చేయడానికి సముద్ర గర్భంలోకి వెళ్తే, ఆ సముద్ర గర్భంలో ప్రచేతసులకి శివుడు దివ్య బోధ చేస్తాడు. ఆ దివ్య బోధ చేసినప్పుడు వచ్చేటటువంటిదే శివగీతము అని చెప్పి అంటారు. శివగీతం అంటే శివుడు ఎంత అద్భుతంగా విష్ణువుని కీర్తిస్తాడో అందులో మనకు కనిపిస్తుంది. ఇలా చాలా సందర్భాల్లో మనకి శివుడు కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి బృందావనంలో కూడా అంటే శివుడు భగవత్ సేవ కోసం ఎంత పరితపిస్తూ ఉన్నాడో చూడండి. కృష్ణుడు జన్మ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నందగ్రామానికి తీసుకెళ్ళారు కృష్ణుడిని. రోజు అక్కడ పావన సరోవరం అని చెప్పి ఒక సరోవరం కనిపిస్తుంది బృందావనంలో. ఆ పావన సరోవరం దగ్గర కృష్ణుడికి యశోదామాత రోజు స్నానం చేస్తూ చక్కగా ఆయన యొక్క గృహంలో, నందమహారాజు యొక్క భవనంలో నిద్రపూడ్చేది. అయితే ఒకరోజు కృష్ణుడు గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. యశోదమాతకి ఏం అర్థం కాలేదు. ఒక తల్లికి తన బిడ్డ అలా ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది. ఏమని జరిగింది, నా కొడుక్కి ఏం జరిగింది, నా కొడుక్కి ఏం జరిగిందని చెప్పి. ఇందుకు ఏం జరిగింది అంటే, ఆ రోజు ఉదయాన్నే ఒక ఫకీర్ అక్కడికి వస్తాడనమాట. సాధువు ఏ రకంగా ఉంటాడంటే, ఒళ్ళంతా కూడా పాములు వేసుకొని, తేళ్ళు వేసుకొని, జటాజుటాలు ధరించి, ఒళ్ళంతా కూడా బూడిద రాసుకొని, విభూతిని రాసుకొని వస్తాడు స్వామి అక్కడికి. వచ్చిన తర్వాత భవతి భిక్షాందేహి అనగానే, ఎవరో సాధువు వచ్చారు కాబట్టి భిక్ష వేద్దామని చెప్పి యశోదామాత 4 రొట్టెలు తీసుకెళ్ళి ఆ సాధువుకి వేస్తుంది. అయితే ఆ సాధువు అన్నారు, నాకు ఇది కాదమ్మా కావాల్సింది, నీ కుమారుడి దర్శనం కావాలి నాకు అని అడుగుతారు. నీ కుమారుడి దర్శనం కావాలి అని అడుగుతారు. అంటే యశోదామాత చూసింది ఒక్కసారి, అరే చూడ్డానికి ఎంత భయంకరంగా ఉన్నావు, ఆ జటాజుటాలు ఏంటి, ఆ ఒళ్ళంతా బూడిదేంటి, నిన్ను చూస్తే నాకే భయం వేస్తుంది, నా బిడ్డ చూస్తే ఇంకా వాడెంత భయపడతాడు, లేదు లేదు దర్శనం లేదు, పో ఇక్కడి నుంచి అన్నాడు. ఆయన చాలా బాధతో వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు అక్కడి నుంచి ఏడడం మొదలుపెట్టాడు. ఏం అర్థం కాలేదు. నందుడి యొక్క సోదరుడు వచ్చాడు, ఉపనందుడు. ఆయన వచ్చి, ఏంటమ్మా అసలు ఎందుకు ఏడుస్తున్నాడు వీడు, పొద్దున్నుంచి ఎవరు వచ్చారు ఒకసారి లిస్టు చెప్పు అంటే, వచ్చిన వాళ్ళందరి లిస్టు చెప్పారు. యశోదమ్మ అన్ని రకాల దిష్టి తీసింది, ఏం తీసినా సరే కృష్ణుడు ఆపల. అసలు ఎవరు వచ్చారు చెప్పంటే, పొద్దున్న ఈ ఒక సాధువు వచ్చాడు, చాలా భయంకరంగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, కృష్ణుడి దర్శనం కావాలి అన్నాడు. కానీ నేను ఆ భయం వేసి ఆ కృష్ణుడి దర్శనం ఇవ్వలేకపోయాను అని చెప్పి యశోదమ్మ చెప్పింది. ఆ సాధువు ఎక్కడున్నాడో వెంటనే తీసుకొని రండి, ఆ సాధువుకి తెలుసు ఈ రహస్యం ఏంటో అని చెప్పి ఆ సాధువుని వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉంటే ఎక్కడా కనిపించలేదు. కానీ ఒక చోట తపస్సు చేసుకుంటూ కనిపిస్తున్నాడు. నందభవనానికి ముందే ఎదురుగా ఒక వనం ఉంది. ఆ వనంలో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ తపస్సు ఎందుకోసం చేశాడంటే, ఇప్పటికీ కూడా అక్కడ ఒక శివాలయం కనిపిస్తూ ఉంటుంది. ఆ శివాలయంలో శివుడి పేరు ఏంటంటే ఆశీశ్వర్ మహాదేవ్. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఆశతో తపస్సు చేస్తున్నాడంట. దేనికోసం? కృష్ణ దర్శనం కావాలని ఆశతో తపస్సు చేస్తున్నాడంట. అందుకని ఆయన పేరు ఆశీశ్వర్ మహాదేవ్. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి యశోదమాత దగ్గరికి తీసుకెళ్ళి, కృష్ణుని ఉపనందుడు ఉన్నాడు, నందుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, పెద్దలు ఉన్నారు కాబట్టి దర్శనం చేస్తే కృష్ణుడు వెంటనే ఆపేశాడు ఏడుపు. ఆపేసిన తర్వాత, అమ్మయ్య దర్శనం అయిపోయింది, ఈ పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. యశోదమాత అంది, స్వామి ఇంక మీరు దయచేయండి అని చెప్పి అంటే, కృష్ణుడు యశోదమాత శివుడిని పంపించేస్తే మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. అరే మళ్ళీ ఏడుస్తున్నాడు, ఏం చేయాలి?
అప్పుడు యశోదమ్మ బాబు ఒక్క నిమిషం ఉంటాను. కృష్ణుడు ఆపాడు. మళ్ళా శివుడు ఏడడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. ఏం చేయాలి? అప్పుడు యశోదమ్మ అంది, బాబు దయచేసి ఇక్కడే ఉండిపో, నువ్వు నీకేం కావాలో రోజు అన్నీ నేను చూసుకుంటాను, సపరీలన్నీ కూడా, నువ్వు చక్కగా ఇక్కడే ఉండాను. అప్పుడు శివుడు ఆలోచించి మంచి కోరిక కోరుకున్నాడు. ఏంటంటే నాకొక 2 కోరికలు ఉన్నాయి, ఆ 2 కోరికలు తీరిస్తే నేను ఇక్కడ ఉండిపోతానన్నాడు. ఏంటి ఆ 2 కోరికలు అంటే, 3 కోరికలు ఉన్నాయి. ఒక కోరిక ఇప్పుడు తీర్చేయాలి, 2 కోరికలు నిరంతరం తీరుస్తూనే ఉండాలి. ఇవి అయితే నేను ఒప్పుకుంటాను ఇక్కడ ఉండడానికి అన్నారు. ఒక కోరిక ఏంటంటే ముందు ఇమ్మీడియట్లీ చేసేయాల్సిన కోరిక, వెంటనే తక్షణమే చేసేయాల్సిన కోరిక ఏంటంటే నీ కుమారుడు పాదాలు తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టాలి. కుమారుడు పాదాలను ఎత్తిన పెట్టాలా? ఆ పైనేమో ఒక పాము తిరుగుతుంది అక్కడ. అంటే పాము కరిస్తే నేనేం చేయాలంటే అప్పుడు శివుడు చెప్తున్నాడు, అరే నీ కుమారుడు ఎటువంటి పాము మీద నిద్రిస్తాడో తెలుసా నీకు? శివుడు మనసులో అనుకుంటున్నాడు, ఈ పిల్ల పాము ఏం చేస్తుంది, ఎటువంటి పాము మీద ఆయన నిద్రిస్తాడు? పాములకన్నిటికీ రాజు అయినటువంటి ఆదిశేషుడు అనంతుడి మీద నిద్రిస్తున్నాడు కదా, ఆయన నీ పాము ఏం చేస్తుంది? లేదు నేను వెళ్ళిపోతానైతే అంటాడు శివుడు. మళ్ళా కృష్ణుడు ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు సరే శివుడికి ఆయన పాదాలను అలా టచ్ చేసి వదిలేసింది. మరి ఇంకో 2 కారణాలు ఉన్నాయి కదా, ఉండాలి కదా. మరి ఆ 2 కారణాలు ఏంటంటే, ఒకటి నీ కుమారుడికి రోజు స్నానం చేయిస్తావు కదా, ఆ స్నానం చేసినటువంటి నీరు ఏదైతే ఉందో అది రోజు నాకు అభిషేకం చేయాలి. రెండవది ఏంటంటే నీ కుమారుడికి రోజు భోజనాన్ని తినిపిస్తావు కదా, తినిపించిన తర్వాత చివరిలో ఆ చిన్న ముద్ద దిష్టి తీసి వదిలేస్తావు. ఆ దిష్టి తీసి వదిలేసినటువంటి ముద్ద ఏదైతే ఉందో అది నాకు రోజు పెట్టాలి నైవేద్యంగా అని చెప్పి శివుడు కోరుకుంటే, ఆ కోరికలకి యశోదామాత ఒప్పుకుంటే అప్పుడు శివుడు అక్కడ ఉండిపోయాడు. ఇప్పటికీ కూడా ఆ శివుడు ఆ పర్వతం మీద నందమహారాజు యొక్క గృహం బయట కనిపిస్తాడు. ఈ రోజుకి రోజు ఆ కృష్ణుడికి నైవేద్యం పెట్టినటువంటి భోగాన్ని తీసుకెళ్లి శివుడికి పెడతారు. ఆ కృష్ణుడికి అభిషేకం చేసినటువంటి జలాన్ని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. ఎందుకు అంటే, నేను ఇందాక చెప్పాను, వైష్ణవానాం యదా శంభు అన్నారు. శివుడికి ఎంత ప్రేమ అంటే విష్ణు అంటే, మనకే ఇటువంటి ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు. ఎందుకంటే మనకి జ్ఞానం లేదు. మనం ఎలా ఆలోచిస్తామంటే చాలా కుటిల మనస్తత్వం మనది. మనకేంటంటే అప్పటికప్పుడు ఆనందం వచ్చేయాలంతే. ఆ ఆనందం వచ్చే క్రమంలో మనకి నిజమైనటువంటి మేలు చేసే వ్యక్తులను కూడా మర్చిపోతాం. మనల్ని ఎవరైనా వెనకాతలు పొగుడుతుంటే హ్యాపీ అయిపోతాం, ఆనందం అయిపోతాం. నిజానికి ఎవడైతే మనల్ని పొగుడుతున్నాడో వాడే మనల్ని ముంచేస్తాడు. మీరు చాలా బాగున్నారండి, మీ శరీరం ఏంటండి ఇంత బాగుంది, మీ డ్రెస్ ఏంటండి ఇంత బాగుంది అంటే ఆహాహా భలే ఉంది అనిపిస్తుంది. కానీ మనకి ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో, సూచనలు ఇస్తున్నారో వాళ్ళే మన నిజమైనటువంటి శ్రేయోభిలాషులు. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి ఇప్పుడు కూడా. మరి మహాభక్తుడు శివుడు, అందుకని అటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో ఉండాలి. ఎవరైతే భక్తి నాటకం ఆడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు శివద్వేషాన్ని కలిగి ఉంటారు. శివుడికి మరొక పేరుంది, భూతనాథ అంటారు. ఆయనకున్న కరుణ మరొక్క ఎవరికీ లేదంట. ఎందుకంటే ఆయన్ని భూతనాథ అన్నారంటే, మనం అందరం ఎవరికి సాంగత్యాన్ని ఇస్తారు? ఇప్పుడు మా సత్యరుక్మిణి మాతాజీ ఉంది, ఆ మాతాజీ ఎవరికి సాంగత్యాన్ని ఇస్తారంటే స్మరణ రాధిక మాతాజీకి ఇస్తారు, లేదంటే ప్రియ మాతాజీకి ఇస్తారు, లేదా మరొకరికి ఇస్తారు, లేదంటే అరుణ్ ప్రభు ఉన్నారు, నాని గారికి సాంగత్యం ఇస్తారు, లేదంటే ఈయన ఉన్నారు ఉమామహేశ్వర గారికి సాంగత్యం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క క్వాలిటీసు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కలుస్తున్నాయి కాబట్టి ఇస్తారు. కానీ ఎవడన్నా దయ్యాల భూతాలకి ఇస్తారో చెప్పండి? నా ఫ్రెండ్ దయ్యం, మనం మహా అయితే కుక్కలకి ఇస్తాం సాంగత్యాన్ని, అంతే కదా. అంతకన్నా ఎక్కువ ఇవ్వాలంటే కుక్కలకి, పిల్లులకి, ఇంట్లో పెంచుకునే పెట్స్కి. పుల్ని పెంచుకోండి, ఎవరన్నా పులికి సాంగత్యాన్ని ఇవ్వండి, బాగానే ఉంటుంది. కానీ అది కాస్త వయసు పెరిగిన తర్వాత మనల్ని తినేస్తారు. సో మన యొక్క వ్యక్తిత్వాలు కలిసినంత మాత్రాన, మన యొక్క వయసులు కలిసినంత మాత్రాన సాంగత్యం తీసుకుంటే ప్రయోజనం లేదు. కానీ శివుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎటువంటి వ్యక్తులకి సాంగత్యాన్ని ఇస్తున్నారంటే, ఆత్మహత్య చేసుకొని చనిపోయేటటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళ శరీరము ఇంకా
సమయం ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకుంటారు. ఇటువంటి వాళ్ళు భూత ప్రేత పిశాచాలుగా మారిపోతారు. అటువంటి వాళ్ళు రోధిస్తూ ఉంటారు, వాళ్ళకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ శరీరం ఉండదు ఎంజాయ్ చేయడానికి. ఆ శరీరం లేక రోధిస్తూ 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 ఉంటే అటువంటి వాటికి, అటువంటి భూతములకి నాదుడుగా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే సాంగత్యాన్ని ఇస్తూ రాత్రంతా కూడా ఆయన యొక్క వాహనం మీద తిరుగుతుంటే ఇవన్నీ ఆయన వెనకాతలు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాటన్నిటికీ మోక్షాన్ని కలిగించడం కోసం, ముక్తినివ్వడం కోసం ఏం చేస్తారు, ఆ స్త్రీ గర్భంలోకి పంపిస్తూ ఉంటాడు ఈ ఆత్మ. శివుడు పనిది. ఆ స్త్రీ గర్భంలోకి ఎలా పంపిస్తాడు, ఎప్పుడు పంపిస్తాడంటే ఈ ఆత్మల్ని మరి ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం కదా. అందుకని ఈ పాపం చేసినటువంటి వాళ్ళకి శరీరాన్ని ఇస్తారు. ఎటువంటి శరీరాన్ని ఇస్తారంటే ఎవరైతే సమయం కాని సమయంలో, సందర్భం కాని సందర్భంలో స్త్రీతో సాంగత్యాన్ని చేస్తారో అటువంటి వారి యొక్క గర్భంలోకి ఈ శిశువుల్ని పంపిస్తారు. ఉదాహరణకి మనందరికీ తెలుసు, 2 బ్రదర్స్ ఉన్నారు. ఆ 2 బ్రదర్స్ ఎవరు? హిరణ్యకశిపు, హిరణ్యాక్ష. వాళ్ళ యొక్క ఆత్మల్ని ఎలా పంపించాడు అంటే వాళ్ళ యొక్క ఆత్మల్ని సమయం కాని సమయంలో కయాతు హిరణ్యకశిపుడితో కలవడంతో కశ్యపు ముని భార్య సమయం కాని సమయంలో కామ ప్రేరితురాలు అయిపోవడంతో ఏం చేస్తాడు, కశ్యపుడు కలవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి దుష్ట ఆత్మలు గర్భంలోకి వెళ్ళిపోయాయి. కానీ ప్రహ్లాదుడి విషయంలో అది జరగల. ప్రహ్లాదుడు రాక్షస గర్భంలో పుట్టినా సరే నారదముని సాంగత్యం దొరికేసింది. అంటే చూడండి సాంగత్యం ఎంత గొప్పదో చూడండి. ఇద్దరు గొప్ప భక్తులే అయినా సరే, కశ్యపుడు తన భార్య ఇద్దరు భక్తులైనా సరే సమయం కాని సందర్భంలో కలవడంతో రాక్షసులు పుట్టేశారు. ఇద్దరు రాక్షసులు కలిసినా కూడా ఒక నారదముని లాంటి గొప్ప వ్యక్తిని యొక్క సాంగత్యం తీసుకోవడంతో ప్రహ్లాదుడు లాంటి మహాభక్తుడు పుట్టాడు. అందుకని ఇటువంటి ధామాలకు వచ్చిన తర్వాత అపరాధాలు లాంటివి చేయకూడదు. భక్తుల్ని దూషించడము, భక్తులతో పరిహాసాలు ఆడడం, భక్తుల్ని చిన్న చూపు చూడడం, భక్తులతో తగువులాడడం, ఇలాంటివన్నీ చేస్తే భగవంతుడు మనకి లెక్క రాస్తూ ఉంటాడు అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డబ్బులుంటే యాత్రలు చేయొచ్చు, నీకు కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ నువ్వు తిరగలేవు. వెయ్యని భగవంతుడు రానివ్వాలి కదా, వచ్చి అలా చూసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ చూసినట్టు చూస్తాం అన్నమాట. ఉపయోగం ఏముంది? కాబట్టి ఇటువంటి మహాభక్తుడైనటువంటి శివుణ్ణి, అటువంటి మహాదేవుడైనటువంటి శివుడికి విష్ణువుకి ఏం తేడా లేదు. శివుడెవరు, విష్ణువు ఎవరు అంటే విష్ణువు పాలైతే శివుడు పెరుగు.